న్యూస్ 360 నేను విజయ్ శంకర్. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయాలు కూడా రసవత్తరంగా ఉన్నాయి. ఈ అంశాలతో పాటు మరిన్ని సామాజిక అంశాలని డిస్కస్ చేయడానికి మనతో పాటు మా చీఫ్ ఎడిటర్ దేశపోయిన శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈరోజు మండలిలో పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో ఆ విషయం కొంత హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా చూడాలి మొత్తంగా ఈరోజు? విజయ్ ఒకసారి పీసీఆర్ మన గుంటూరు వాసును లైన్లోకి తీసుకోండి. ఒకసారి అక్కడి నుంచి విషయాలు విన్న తర్వాత మనం విశ్లేషణ అనేది చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఓకే సార్. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. నటనలో నవరసాలు పండించగలిగినటువంటి వ్యక్తి ఈరోజు మొట్టమొదట మండలిలో అదిరిపోయేటువంటి స్పీచ్ ఇచ్చాడు. సో అందరి నోర్లు దగ్గర పడే విధంగా అన్ని విషయాలను కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ తర్వాత తనే అయి ఉంటుంది. బహుశా ఎన్టీఆర్ కూడా అదే తరహాలో మాట్లాడేటువంటి వ్యక్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అందరి శరీరంలో ఉన్నటువంటి హెయిర్స్ అన్నీ కూడా నిక్కబొడుచుకున్నటువంటి సంగతిని మనం చూసాం. ఏంటి అసలు ఏ విషయాలపైన తను మాట్లాడినటువంటి విషయాన్ని గమనించినట్లయితే, మొట్టమొదట ఏ పార్టీ అయినా కూడా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే తను పరిపాలన చేస్తుంది. కానీ ఇక్కడ 100 సంవత్సరాలు పరిపాలన చేసేందుకు ఎవరు రారు. కానీ గత ప్రభుత్వం ఏమనుకుందో తెలియదు, కానీ మేము 100 సంవత్సరాలు ఉంటాం, కావలసినంత దోచుకుంటాం, కావలసినంత తింటాం అనేటువంటి ఒక ఆలోచనతో సచివాలయాలన్నింటికీ కూడా రంగులు వాళ్ళ పార్టీ రంగులను వేయించినటువంటి సంగతిని మనం చూసాం. రైట్. ఎస్. ఒక్కసారి వాసు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు గుంటూరు నుంచి. వాసుని అడిగి ఆ తర్వాత మళ్ళీ దీని గురించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సార్. సో వాసు ఎలా చూడాలి మొత్తంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మొత్తంగా మండలిలో మాట్లాడినటువంటి స్పీచ్ అయితే సార్ చెప్తున్నట్లుగా కొంత హైలైట్ అయ్యిందనే చెప్పుకోవాలి. అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తిగా మీరు చెప్పండి ఒకసారి. విజయ్, పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత శాసన మండలిలో మొట్టమొదటిసారిగా వెళ్ళి సినిమాల్లో ఏ విధంగా #1 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనిపించారో, శాసన మండలి టీవీలలో వీక్షిస్తున్న తన అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అనే రీతిలో మండలిలో సచివాలయాలపై ఎత్తి 111 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సచివాలయాలు, సుమారు 15,004 సచివాలయాలకు 111,000 కోట్లు ఖర్చు పెట్టారు. వాటికి ఎందుకు ఖర్చు పెట్టారు? వాటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంది? వైసీపీ రంగులు, వైసీపీ కేవలం ఒక వైసీపీ కాదు, ఏ పార్టీ అయినా అధికారంలో కేవలం 5 సంవత్సరాలే ఉంటుంది. కేవలం 5 సంవత్సరాల్లో అధికారం ఉండటం కోసం 111 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఈ రోజు వైసీపీ వేశారు, రేపు కూటమి ప్రభుత్వం మా రంగులు వేసుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. హైకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత మరలా రంగులు మార్చుకోవటానికి 54 కోట్లు ఖర్చు పెట్టిన వైకాపా ప్రభుత్వం ప్రజలకు ప్రతి పౌరుడికి సైతం సిగ్గు ఉన్న వైకాపా పార్టీలో ఉన్న సభ్యుడు కార్యకర్త ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో సోషల్ మీడియా యాక్టివిస్టులు, వారు సైతం ప్రతి పౌరుడికి సమాధానం చెప్పాల్సిన మాట ఉంది, అవసరం కూడా ఉందని ఆయన అనటంతో ఒక్కసారిగా నగరంలో, గుంటూరు నగరంలో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, టీవీలో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు పెద్ద ఎత్తున జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో అసలు గుంటూరు ఒక సందర్భంలో ఒక టైంలో పవన్ కళ్యాణ్ మాట్లాడే టైంలో గుంటూరులో రైట్. ఎస్, విన్నారు కదా సార్ మొత్తంగా ఏం చెప్పాడో. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మండలిలో మాట్లాడుతున్న సందర్భంలో తను చెప్పినట్లుగా, మన వాసు చెప్పినట్లుగా, ఒక ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో సైతం క్రాకర్స్ పేల్చినటువంటి సంఘటనలు మనం అనేకం చూసాం. ఆయనకటి అంత అభిమానం ఉన్నటువంటి జనసేన నాయకులు ఉన్నారు. సో ఇవాళ ఆయన ప్రశ్నించిన తీరు కూడా నిజంగా ఆయన ప్రశ్నిస్తే ఎట్లా ఉంటుందో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది బాధ్యతాయుత కలిగినటువంటి సభ. ఈ సభలో సమస్యపై స్పందించిన తీరు, అసలు రంగులు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? సచివాలయాలకి ఎప్పుడు కూడా తెలుపు రంగే ఉంటుంది, కానీ పార్టీ రంగులు వేశారు అంటే అది పార్టీ కార్యాలయం అనుకోవాలా లేకపోతే సచివాలయం అనుకోవాలా?
రైట్. ఒకవేళ పార్టీ కార్యాలయం అయినట్లయితే వాళ్ళ రంగులు వేసుకోవాలి, ఇది వాళ్ళ సొంత డబ్బులతో వేసుకోవాలి. కానీ ప్రజల డబ్బులతో ప్రజల పార్టీల రంగులు మరి ప్రభుత్వ కార్యాలయాలకు ఏరడం వెనక ఎంత కుట్ర దాగిందో చూడండి. ఈ కుట్రలను బయటికి తీయడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గట్టిగా నిలదీయడం జరిగింది. ఒక్కసారి సార్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి ప్లే చేద్దాం, తర్వాత దానికి సంబంధించి మరింతగా లోతుగా విశ్లేషించే అవకాశం ఉంటుంది మనకు కూడా. సో ఒక్కసారి 10,808 గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి. GOMS నెంబర్ 17 PR&RD పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు SWPCలు నిర్మించని 2,518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 SWPCలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 SWPCలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని SWPCలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు SWPCల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే PR1 యాప్ ద్వారా SWPCలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. రాష్ట్రంలో 2015 సంవత్సరం సార్ మొత్తంగా పవన్ కళ్యాణ్ ఒక పూర్తిగా రాజకీయ నాయకుడిగా కావచ్చు, లేకపోతే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రిగా కావచ్చు, పూర్తి విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్నట్లుగా అర్థమవుతోంది మనకి. అవునంటారా? అవును. ఇక్కడ విషయం ఏంటంటే ఏ అంశం తీసుకున్నా ప్రతి అంశాన్ని కూలంకషంగా సునిశ్చితంగా పరిశీలించి దానిపైన ఎనలైజ్ చేస్తున్నాడు, విశ్లేషణ చేస్తున్నాడు. ఆ విశ్లేషణలో ప్రపంచ దేశాలన్నీ కూడా డంపింగ్ యార్డ్ల నుంచి సంపద సృష్టిస్తున్నటువంటి సందర్భాన్ని ఆయన ఈ సందర్భంగా తెలియచెప్పాడు. ఆ సంపదను సృష్టించే క్రమంలో ఏ విధంగా చేయాలి అంటే గత ప్రభుత్వం సంపదను సృష్టించే ప్రయత్నం చేయలే, కానీ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని అనేకం చూసాం మనం. మరి ఈ సందర్భాన్నే కదా ఆయన ఉపయోగించుకొని చెప్పినటువంటి సందర్భం. మరి గత ప్రభుత్వంలో ఏ అధికారి చెప్పలేదు, ఏ నాయకుడు చెప్పలేదు, ఏ మంత్రి చెప్పినటువంటి సందర్భం. అట్లాగే ఈ సచివాలయాలకు రంగులేసినటువంటి అంశం కూడా ఎవరు కోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా ఆ ప్రభుత్వానికి మొద్దు నిద్ర తీరలేదు. ఆ తీరని సందర్భంలోనే కోర్టు మొట్టికాయలు వేసిన వెంటనే దాన్ని తీయండి అంటే తీసేటువంటి పరిస్థితి ఏంటంటే మళ్ళీ వైట్ వాషే వేయాలి, మళ్ళీ దానికి 52 కోట్ల ఖర్చు. ఇవన్నీ ఎవడబ్బా సొమ్మని అసలు? మరి ఇది తెలియదా వేసేటప్పుడు? మన కార్యాలయాలు కాదు, ఇది ప్రభుత్వ కార్యాలయాలు. ఈ ప్రభుత్వ కార్యాలయాలకు మనం వేయాల్సింది వైట్ వాష్ మాత్రమే, మన పార్టీ గుర్తులు కాదు, పార్టీ రంగులు కాదన్న ఆలోచన తెల్లే. ఈ డబ్బులు మొత్తం కూడా నిజంగా గత ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వసూలు చేసి తీరాలన్నటువంటి వాదన ప్రజల నుంచి వస్తున్నది. రైట్. ఎస్ సార్. ఇకపోతే ఋషికొండ పరిస్థితికి సంబంధించి ఎక్కువగా హైలైట్ అవుతోంది ఇప్పుడు.
ఎందుకంటే ఇటీవల కాలంలో చంద్రబాబు కూడా దాన్ని సందర్శించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది ఋషికొండ ప్యాలెస్ విషయంలో కావచ్చు, ఆ మొత్తం అంశంలో కావచ్చు? ఇక్కడ ఋషికొండను నిర్మించిన దాంట్లో ఒకటి ఉంది, సుఖం వస్తే ముఖం కడగడానికి కూడా తీరదట. ఎస్ సార్. అంటే మనం మాట్లాడే కంటే ముందు ఒకసారి మన ప్రతినిధి చంద్రశేఖర్ అక్కడే ఉన్నాడు కాబట్టి అసలు ఏం జరిగిందో చంద్రశేఖర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి, తర్వాత మనం విశ్లేషిద్దాం. ఎస్ చంద్రశేఖర్, అసలు మొత్తంగా ఏం జరుగుతోంది ఋషికొండ ప్యాలెస్ విషయంలో? అనేక ఆరోపణలు గత ప్రభుత్వం పైన, దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ఆ బిల్డింగ్ ఏం చేయాలనేటువంటి విషయంలో గుల్లమల్లాలు పడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది చంద్రశేఖర్? థ్యాంక్ యూ విజయ్. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే ఋషికొండలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ను తొలగించి దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో అక్కడ నిర్మించినటువంటి భవనాలు ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల్లో వాడివేడిగా కొనసాగిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఋషికొండకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలు తొలగించి వాటి స్థానంలో విల్లా నిర్మించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు శాసనసభలో జరిగినటువంటి చర్చల్లో అయితే వాడివేడిగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర టూరిజం మంత్రి కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రజాధనంతో దుర్వినియోగంతో నిర్మించినటువంటి ఋషికొండ రిసార్ట్స్ పైన కూడా ఆయన అయితే ప్రశ్నలు అయితే లేవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించినటువంటి భవనాలు దేనికోసమైనా కొద్దినైతే రేజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మొత్తం సత్యనారాయణతో పాటు అచ్చెన్నాయుడికి మధ్య కూడా వాడిగా ఎటువైతే కొనసాగాయి. అయితే గతంలో ఏదైతే టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి భవనాలు ఉండేవో ఈ భవనాలను ఎందుకోసం తొలగించారనే అంశాన్ని అయితే ప్రస్తుతం ఈ రోజైతే లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి భవనాలు తొలగించి అక్కడ దాదాపు 5 విధాలు నిర్మించారు. అయితే ప్రజాధనాన్ని వృధా చేశారంటూ కూడా అచ్చెన్నాయుడు అయితే దీనిపైన దూరం కేవలంగా గత ప్రభుత్వం పైన అయితే మండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అక్కడ నిర్మించినటువంటి ఏదైతే ఎస్ఎఫ్సి 26,000 రూపాయలు ఉందో ఈ 26,000 రూపాయలు ప్రపంచంలో ఎక్కడ కూడా లేదంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం సత్యనారాయణ కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ ప్రజాధనాన్ని వృధా చేశారనడానికి పూర్తిగా నిదర్శనమే ఈ ఋషికొండ భవనాలనే చెప్పుకోవచ్చు విజయ్. ఎందుకంటే గత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి భవనాలను తొలగించి అక్కడ నిర్మాణాలు చేపట్టిన తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు హరిత రిసార్ట్స్ ని ఎందుకు తొలగించారనే అంశాన్ని ప్రజల్లోకి రాకుండా ఇటు మీడియా గురించి కూడా ఓవైపు నొక్కిన పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పుకోవచ్చు. అలాగే అక్కడికి వచ్చినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో కూటమి నేతలు అక్కడికి వచ్చేసరికి కానీ లేదా కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన కూడా కేసులు బనాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు పెట్టి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా బయటికి రాకుండా చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పచ్చదనాన్ని అంతర్జం కూడా తొలగించడంతో పాటు కలిసి అక్కడ అయితే నిర్మాణాలు చేపట్టారు. దీనిపైన ఈరోజు వాడివేడిగా చర్చలు కొనసాగాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సార్ మొత్తంగా ఋషికొండ విషయంలో ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే అంత కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్, ప్రభుత్వ ధనంతో నిర్మించినటువంటి బిల్డింగ్, దాన్ని ఏమైనా రిసార్ట్ చేయాలా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోటల్ చేయాలా, ఈ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సినటువంటి ప్యాలెస్లను తన సొంత డబ్బులతో ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మించుకోవచ్చు. బెంగళూరులో నిర్మించుకున్నావు సంతోషం, హైదరాబాద్లో నిర్మించుకున్నావు సంతోషం, అట్లాగే తాడపిల్లిగూడెంలో నిర్మించుకున్నావు. మరి వైజాగ్ మీద కన్నుబడింది కదా, వైజాగ్లో సొంత భూమి నువ్వు కొనుక్కొని అక్కడ ప్యాలెస్లు కాదు ఇంకేమైనా కట్టించుకో. కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకున్నది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి. కానీ గతంలో హరిత హార్ట్స్లో అక్కడ రిసార్ట్స్లో 58 గదులు ఉన్నటువంటి సందర్భంలో అవన్నీ తీసేసి కేవలం 7 రూములు మాత్రమే అత్యంత గణనీయమైనటువంటి ప్రపంచ స్థాయి కలిగినటువంటి రిసార్ట్స్ మాదిరిలాగా ఒక ప్యాలెస్ లాగా కట్టడానికి గల కారణం ఏంటి అంటే తను వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికా ప్రభుత్వ సొమ్ముతో? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది పోనీ ఇప్పుడు ఆ డబ్బులు నీతో కట్టించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా? మరి కడతావా ఇప్పుడు ఆ డబ్బుల్ని? ధైర్యం ఉంటే కట్ట ఆ డబ్బుల విషయంలో. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు నిలదీసి ఆ డబ్బులు మొత్తం కట్టించాలి. అవి దేనికి ఉపయోగించాలి అంటే ఒక విషయం మీకు చెప్తాను. తాజ్మహల్ను ఇలా మన ఎవరు బొత్స సత్యనారాయణ అంటాడు తాజ్మహల్లా కట్టించాం.
తాజ్మహల్ను షాజహాన్ తన భార్యకు గుర్తుగా చిహ్నంగా కట్టించాడు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరికి గుర్తుగా ఎవరికి చిహ్నంగా కట్టించాడు? ఆ విషయం తెలియదా? 500 దాదాపు 480 కోట్లు అని చెప్పేసి అన్నారు. చివరికి వీళ్ళు డబ్బులు కట్టింది, ఆ కట్టినటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చింది ఎన్ని కోట్లు తెలుసా? కేవలం 320 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరి మిగిలిన డబ్బులు ఎవరు ఇవ్వాలి? నువ్వు ఇన్ని అప్పులు చేసి పెడితే ఆ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి? మరి నిరుద్యోగులకు ఇవ్వాలి, ఉద్యోగాలు ఏర్పాటు చేయాలి, ఇటు సంపదను పెంచాలి, ఇటు అభివృద్ధిని చూపించాలి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు జరిపించాలి. లేదా నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలా? ఎక్కడా ఇది? ఈ డబ్బులు మొత్తం కూడా తన దగ్గర నుంచి వసూలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం కూడా చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇంకొక విషయం, పాపం ఇక్కడ ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, బొత్స సత్యనారాయణకి ఎప్పుడు కూడా అక్కడ ఏం కడుతున్నారు, ఎట్లా కడుతున్నారు తెలియనటువంటి వింత పరిస్థితి. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి రానియలే బొత్స సత్యనారాయణని. పాపం ఆయనకి ఏం తెలియదు, అసలు తెలియని పరిస్థితులు ఈ రోజు అంటాడు చాలా పెద్దగా, చాలా దివ్యంగా అనుభూతి కలిగేటువంటి మరి కట్టడాలను కట్టించామంటున్నాడు. పాపం ఆయనకి తెలియదు, తెలియకపోవడం లేదు. తెలిసి ఉండేస్తుంటే ఈ మాట ఆయనకు వచ్చేది అది కాదు. అసలే 58 గదులు ఉన్నటువంటి రిసార్ట్స్లో కేవలం 7 రూములు మాత్రమే. తను బాత్ టబ్బు 12 లక్షల రూపాయల 12 లక్షల రూపాయలు పెడితే దాదాపు పేదవాడికి ఎంత లేదన్నా 4 ఇండ్లు వస్తాయి. ఒక్క బాత్ టబ్కే నువ్వు 12 లక్షలు ఖర్చు పెట్టావంటే మిగతా మెటీరియల్కి ఎంత పెట్టి ఉంటావు? అంటే దాదాపు 480 కోట్లు ఖర్చు చేసినటువంటి పరిస్థితిని మనం ఏ రకంగా చూడాలి ఇది? సో ఇట్లాంటి పరిస్థితి ఉంది విజయ్. 480 కోట్లు అంటే బహుశా వాళ్ళు విశాఖలో రాజధాని పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి ఏమన్నా సీఎం నివాసంగా ఏర్పాటు చేసుకున్నారేమో. అంటే చరిత్రలో ఎక్కడ కూడా, ఇండియాలో కావచ్చు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి పెద్ద భవనాలు కట్టినటువంటి సంఘటనలు ఎక్కడా లేవు. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి హయాంలోనే, అది ఆంధ్రప్రదేశ్లోనే. మరి అదే కదా వాళ్ళ సంవత్సరాలు స్పెషాలిటీ. ఉంటా అనుకున్నాడా అది కట్టుకోవడానికి? అది కాదు కదా. అందుకోసమే ఆ డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అతని దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నిలదీసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు కూడా అతి త్వరలో. ఎస్ సార్. ఒకసారి మదనపల్లికి సంబంధించి కూడా, మదనపల్లి ఫైల్స్ దగ్ధానికి సంబంధించి కూడా ఆ కేసు కూడా ఇప్పుడు పురోగతి సాధిస్తోంది. పూర్తిగా విచారించి దోషులు ఎవరో త్వరలోనే బయట పెడతామని పోలీసులు కూడా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? అప్డేట్స్ ఏంటి మదనపల్లి ఫైల్స్కి సంబంధించి? అసలు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఎద్దున్నోడికట బుద్ధుండదట, బుద్ధున్నోడికట ఎద్దుండదట. ఈ విషయం చేసినప్పుడు బయటపడదని ఎట్లా ఊహించారు వీళ్ళు అసలు? అంటే తెలియకనా? చిన్నపిల్లల మనస్తత్వమా? సీనియర్ అత్యంత సీనియర్ నాయకుడు ఎక్కడ దొరకదు అనుకున్నాడా? దొరకనటువంటి సందర్భంలో చేశాడా? ఒక పకడ్బందీ ప్రణాళికతో తన అనుచరుడైనటువంటి మాధవరెడ్డి, తుకారామైనటువంటి పిఏ, మాజీ ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, వీళ్ళ నలుగురు కలిసి సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి గౌతమ్ తేజ్కి ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఏం చేశాడు? లోపలికి చక్కగా రాత్రి 11:30 సమయంలో ఇంజన్ ఆయిల్, దోమలకు రాకుండా ఉండేందుకు అగరబత్తీలు పెడతాం మనం, ఆ క్యాండిల్స్, అవి ఇట్లా కెమికల్స్కి సంబంధించినటువంటి అన్నీ తీసుకెళ్ళి పకడ్బందీ ప్రణాళికతో దాన్ని అంటుపెట్టాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ దాదాపు 2442 ఫైల్స్ ఉన్నాయి అక్కడ. ఆ ఫైల్స్లో కేవలం 17 నిమిషాల్లోనే, వీళ్ళు అంటుపెట్టిన 17 నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్లు కూడా వచ్చినాయి. మంటలను కాస్త ఆర్పడం వల్ల 700 ఫైల్స్ బయటపడ్డాయి. అంటే చరిత్ర మదనపల్లి ఫైల్స్ మొత్తం కూడా బయటపడకుండా ఉండేటందుకు చేసినటువంటి ఒక కుట్ర కోణం ఇది. అంటే దాదాపు ఈ కుట్ర కోణంలో 4832 ఎకరాలను ఆక్రమించేటువంటి ప్రయత్నం. సో ఆ విషయాలన్నీ కూడా బయటికి రాకుండా కోసం చేసినటువంటి ఒక కుట్ర. ఆ కుట్ర బయటపడదని అనుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎందుకు? ప్రతిదీ బయటకు వస్తుంది, ఈరోజు కాకపోయినా రేపటి వస్తుంది. అందుకే ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు సిసోడియా కమిటీని ఏర్పాటు చేసింది. ఆ సిసోడియా కమిటీ కూడా 2-3 రోజుల్లో నివేదికను వెలువరించబడుతుంది. ఆ నివేదిక నుంచి అనేక విషయాలు, అంతర్గతంగా తాగినటువంటి అనేక విషయాలు బయటికి రాకపోతున్నాయి. అప్పుడు వీళ్ళకి
శిక్ష చిప్పకూడు పడబోతుంది. తప్పదు. Yes, ఒక్కసారి మన శిక్ష వాసు కంటే కూడా ముందు చిప్పకూడు తప్పదనేటువంటి విషయాన్నే మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. మన ప్రతినిధి వాసు కూడా సిద్ధంగా ఉన్నాడు అసలు ఆ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందో అప్డేట్స్ అందించడానికి. ఎస్ వాసు, మొత్తంగా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి పూర్తిగా పురోగతి సాధించినట్లుగా కూడా తెలుస్తోంది కేసు. అసలు ఏం జరుగుతోంది కేసు విషయంలో, ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి వాసు? విజయ్ జూలై 21వ తేదీన అప్పటి మంత్రి పెద్దిరెడ్డి అంజరుడు ముఖ్య అనుచరుడు ఐఏఎస్ అధికారి గౌతమ్ తేజీ సూచనల మేరకు ఆయన చేతులతో, సూచనలు కూడా కాదు వాస్తవంగా అయితే స్వయాన ఆయనే పాల్గొనని అనుకోవచ్చు, ఆయన చేతితో వాసు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, ఆ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజు పెద్దిరెడ్డి మాటల ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారం ఇంజిన్ ఆయిల్ తీసుకెళ్లి స్వయంగా ఆయన చేతితో మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్ లో మూలపడ్డ కొన్ని వేల ఫైల్స్ ని, అంటే దాదాపు 72,000 ఫైల్స్ ని అతను తగలబెట్టడం, ఏది మన కారుకు పోసే ఒక ఇంజిన్ ఆయిల్ కొన్ని క్యాన్లలో తీసుకెళ్లి తగలబెడుతూ ఉంటాం. దానికి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి, అదే విధంగా తుకారాం పిఏ వీళ్ళ సహకారంతో ఆయన తగలబెట్టడం, ఆ తగలబడుతుందన్న విషయం కొంతమంది తెలిసి గమనించి ఫైర్ ఇంజిన్లకు సమాచారం అందించడంతో 17 నిమిషాల్లో ఫైర్ ఇంజిన్ అక్కడ చేరుకొని 72,000 ఎకరాలకు సంబంధించిన ఎసైన్డ్ ల్యాండ్ కాజేయాలని చూసిన ఆ ఫైళ్లు మిస్ అయ్యాయి. కానీ 4,700 ఫైళ్లు ఎకరాలకు సంబంధించిన ఫైళ్లు మాత్రం వాళ్ళు పూర్తి ఏదైతే దొంగలించి అన్యాక్రాంతం చేశారో వాటికి సంబంధించిన ఫైళ్లు మాత్రం మిస్ చేయాలని చూశారు. వాటి విషయంలో పూర్తి స్థాయిగా బాధ్యత వహించిన ఆర్డీఓ అట్ప్రసాద్ అతను ఇప్పటికీ సస్పెండ్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అదే విధంగా మాజీ ఆర్డీఓ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటలకు లోపడి, అంటే నయాన కావచ్చు భయాన కావచ్చు, లేదా వారు ఇచ్చిన లంచానికో లేదా దేనికో దానికి లాలు పడి అప్పటికి వాళ్ళకు పూర్తి స్థాయిలో సహకరించారు. పేద ప్రజలకు సంబంధించి ప్రభుత్వం పంపిణీ చేయాలనుకున్న సుమారు 72,000 ఎకరాల భూమి, 72,000 ఎకరాల 107 ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ ల్యాండ్, అది కాజేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ప్లాన్ ప్రకారం చేసి అప్పటి వరకు ఏదైతే ఫైల్ తగలబెట్టక ముందు సుమారు దగ్గర 47,000 కాజేసిన జరిగింది. దానికి ఈ ఆర్టీఓ ఇద్దరు, అదే విధంగా సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ, అదే విధంగా ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి వీరు పుట్టపూర్వకంగా మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ పై ఒకేసారి మూకమ్మడిగా దాడి చేసి తగలబెట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు. వింటున్నారు కదా సార్, అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇష్టారీతిన ఏ విధంగా సాక్ష్యాధారాలని రూపుమాపే ప్రయత్నం చేశారు. సరే, అడ్డంగా బుక్ అయ్యారు. ఆ సాక్ష్యాధారాలు కూడా తిరిగి సేకరించే పనిలో పోలీసులు లేకపోతే ప్రభుత్వం ఉంది. ఎందుకు ఇదంతా చేయడం, ఎందుకు నేరం? ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. టెక్నికల్గా మనం దొరకొద్దు అని చెప్పేసి సీసీ కెమెరాలను సైతం ఆపేశారు. కానీ బ్యాళ్ళకి ఏంటంటే బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఇవన్నీ కూడా, ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. అది గమనించలే. అంటే దొంగతనం చేసేవాడు ఎప్పుడు ఒకటే యాంగిల్లో ఆలోచిస్తాడు. ఇక్కడ జరిగినటువంటిది కూడా మరి రామచంద్రారెడ్డి ఈ అనుచర గణమంతా కూడా ఆలోచించింది ఏంటంటే ఒకటే అంశం, మనం ఏం దొరకద్దు అంటే కెమికల్స్ తీసుకెళ్ళాలి, ఇంజిన్ ఆయిల్ తీసుకెళ్ళాలి, మొత్తం బూడిద చేయాలి. కానీ బ్యాళ్ళకి ఏంటంటే అక్కడ బయట ఉన్నటువంటి ప్రజలు ఇమ్మీడియట్గా వాళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయడంతో 17 నిమిషాల్లో రావడం. సో ఆ 2,442 ఫైల్స్లో దాదాపు 700 ఫైల్స్ను కాపాడటం జరిగింది. ఇదంతా కావాలని ఒక కుట్ర ప్రకారం చేసినటువంటి యత్నం మాత్రమే. మీరు చెప్పినట్లుగా చూస్తుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఎవ్వరు చూడట్లేదు నన్ను, చీకట్లో ఉన్నా అని. కాకపోతే పిల్లిని అందరూ చూసేశారు. ఎస్ సార్, ఇకపోతే ఒక్కసారి మనం తెలంగాణ విషయాల్ని ప్రస్తావించినట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి వరంగల్ సభకు సంబంధించి ఆయన ఈరోజు ఏవైతే కామెంట్స్ చేశారో మొత్తం కామెంట్స్ కూడా హైలైట్ అయ్యాయి. నన్ను అడిగితే నేను మొత్తం సభను కూడా వీక్షిస్తూ ఉన్నాను. మీరు కూడా నాతో పాటు ఉండి చూసారు ఆ సభను. ఆడబిడ్డల రుణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు కావచ్చు, కేసీఆర్ వ్యాఖ్యలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ఆయన కూలంకషంగా మాట్లాడారు. ఒక్కసారి వారు ఏం మాట్లాడారో చూసి ఆ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం సార్. ఒక్కసారి ఆ బయట చూద్దాం. ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66 లక్షల ఎకరాలలో
1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. ఇవన్నీ కోల్పోయిన టాన్ కేసీఆర్ని అడుగుతున్నా, నీ దుఃఖమేందో నీ బాధ ఏందో, నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి రా, చర్చ పెడదాం, తారీఖు నిర్ణయించు. చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెద్ద రా. నువ్వు ఓడితే ఇంట్లో పోయి బతావా? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్షం ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దొంగతున్నావా? రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు, ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీదకి వదిలి నా చూసిన ఆంబోతులాగా. రైట్ సార్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత క్లారిటీగా మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మీరే అడగండి అసలు రాజమౌళిని, అసలు ఈ అంశంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మీరే చేయండి ఒకసారి. రాజమౌళి, రేవంత్ రెడ్డి వల్ల చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, బావా బామ్మర్దుల మీద కావచ్చు. ఎట్లా ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా? ఎట్లా చూస్తారు మీరు చెప్పండి. మనం ఏదైతే ఇప్పుడు తెలంగాణలో ఏర్పడినటువంటి 11 నెలల 20 రోజులు అంటే 20 రోజులకు గడుస్తున్న నేపథ్యం ఉంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మహిళా ప్రభుత్వం, మహిళా సాధకరకు సంబంధించి ఈ మహిళా ప్రభుత్వం అనేది ముందుగానే చెప్పారు. ఇందిరా గాంధీకి సంబంధించిన ఇందిరా పథకాలకు సంబంధించి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ లాగా అందరూ ఎదగాలి, ప్రతి మహిళ ఆ ఒక గొప్ప ధనవంతురాలు కావాలి అనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ రాకపోయినా కానీ ఏదైతే రూరల్ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీని ఎత్తుకొని కొనియాడారో, ఇదే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు పాదయాత్ర చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి సాధక బాధకాలన్నీ చూర్చారు. ప్రతి ఒక్కరి ఆడపడుచుల బాధలేంటి, వాళ్ళ సంతోషం అంటే ఎలా ఉంటుంది, ఏ రకంగా వస్తుంది అనేది వారు చూడడం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ నుంచి వెళ్ళి ఫస్ట్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ సభలో వరంగల్లో పెట్టడం జరిగింది. వరంగల్ నేతృత్వంలో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏదైనా ప్రతి ఒక్కటి కూడా మేము నిరూపించాం, ఆ చిత్తశుద్ధి మాకు ఉంది అనే నేపథ్యంలోనే దీన్ని పొగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి రాబోయే డిసెంబర్ 7 అంటే మరికొన్ని రోజులు మాత్రం ఉంది, ఆ రోజుల లోపల ప్రజాపాలన సభలు ఏర్పాటు చేయాలి. సశ్రామంగా విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని అభినందించుకోవాలి. మహిళా సాధకరకు సంబంధించి సంఘాలను ప్రతి ఒక్కరిని కొనియాడాలి, మహిళలను ఉన్నత శిఖరాలకు ఎత్తుకెళ్ళాలి. ఇప్పటికి చూస్తే మాత్రం తెలంగాణ లోపల చాలామంది స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే వేరే వేరే రంగాలకు సంబంధించిన యువతులకు ప్రతి ఒక్కరికి కూడా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది, ప్రతి ఒక్కరు జాబులు ఇవ్వడం జరిగింది అనేది చెప్పడం జరిగింది. మొత్తం మీద మనం తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు జరిగినటువంటి సభలో కేసీఆర్, కేటీఆర్ అండ్ హరీష్ రావుతో పాటు బీజేపీ నేత కిషన్ రెడ్డి పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భం. మొత్తం మీద మేము మహిళలను పెద్దవాళ్ళని చేస్తామంటే మహిళలను అణగదొక్కడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి పరిపాలన, ఆ నేతృత్వంలోనే మేము ముందుకు రావడం జరిగింది. మీరు ఎంత తొక్కితే అంత లేస్తాం అనే భావనలో ఉంది. కేసీఆర్ నువ్వు తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం మీద తాగుబోతులను తయారు చేశావు, కానీ మహిళా శక్తులు అనేది మీకు తెలియదు. మొత్తం మీద తాగుబోతు సంఘాలకు అధ్యక్షునిగా మాత్రమే నువ్వు ఉన్నావు, ఇక ఫామ్ హౌస్కు తప్ప నువ్వు దేనికి బయటికి రావు, పని చేయవంటూ కూడా. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఏదైతే మీ ఇంట్లో 4గురికి జాబులు పోయాయో, ఇక్కడ 50,000 మందికి జాబులు కల్పించడం జరిగింది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాం. దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది.
ఈ నేపథ్యంలోనే రైతులకు ఆ రోజు మీరు చెప్పినటువంటి వరి వేస్తే ఉరి అంటావు, కానీ నువ్వు 150 ఎకరాలలో పండించిన పంటల సంగతి ఏంటి? మరి నీకెందుకు పండాలి, రైతులకు ఎందుకు పండకూడదు? ఈరోజు తెలంగాణలో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు అయినా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం. అదే రకంగా ఆడపడుచులు తన తల్లి వారి ఇంటికి వెళ్ళాలంటే తన భర్త పనికి పోయి వచ్చేసరికి ఆ బస్సులోనే ఫ్రీ సీట్లు ఫ్రీగా వెళ్ళి మళ్ళీ సాయంత్రం తన భర్త ఇంటికి చేరేలోకే ఆ ముందు చేరేలాగా ఏర్పాటు చేశాం. మహిళలకు శక్తులను ఏర్పాటు చేశాం. ఇదే విధంగా మొత్తం మీద తెలంగాణలో ఉన్నటువంటి 50,000 ఉద్యోగాలతో పాటు సస్యశ్యామలంగా ఉండడానికి రైతులకు రుణమాఫీ ప్రక్రియలో ఆ రోజు కూడా డిక్లరేషన్ సమ్మక్క సారలమ్మ భద్రకాళి అమ్మవార్ల సాక్షిగా కూడా చెప్పాం. 15 ఆగస్టు లోపల మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని 18,000 కోట్ల రుణమాఫీ చేశాం. ఇంకా కూడా భద్రకాళి సమ్మక్క సారలమ్మ సాక్షిగా మళ్ళీ చెప్తున్నా, మిగతా ఎవరికైతే 2 లక్షలకు సంబంధించి రుణమాఫీ చేయాలో వాళ్ళందరికీ కూడా చేస్తాం. కానీ మీరు బ్యాంకులలో ఎందుకు ఆగాయింది? మీకు సంబంధించి పట్టా పాస్బుక్లు కావచ్చు, లేదంటే అకౌంట్ నెంబర్లు కావచ్చు, మీ ఆధార్ కార్డు కావచ్చు, తప్పుగా ఉంటే చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇదే నేతృత్వంలో ఇక కిషన్ రెడ్డి పైన కూడా తను వేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు ఎక్కువగా మోడీ భజన చేస్తున్నావు, నువ్వు మోడీ భజన చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉండదగ్గ వ్యక్తి కాదు, మొత్తం మీద నువ్వు గుజరాత్ వెళ్ళి అక్కడ గాడిదలు కాసుకోవాలంటూ కూడా అక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడిన తర్వాత 2 రోజులకు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఈ రాష్ట్రానికి తగ్గ వ్యక్తి కాదు. ఎందుకంటే ప్రజలు అభిప్రాయ సేకరణలో భాగంగా ముందుకు వెళ్తుంటే ప్రతి ఒక్కరు అణగదొక్కాలని చూస్తున్నారు. ఇటు అధికారులు కావచ్చు, ఇదంతా కావచ్చు. మీరు ఈ రాష్ట్రాన్ని రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. అసలు తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువ. మరి మహిళా ఓటర్లు ఈరోజు భుజం మీద ఎత్తుకోవడం వల్లనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ చదువు చారుడు బలపాలు దోషుడు అన్నటువంటి ఈ నానుడి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వర్తిస్తుంది. ఎట్లా వర్తిస్తుంది అంటే, మేమందరం చదువుకున్న వాళ్ళమే, మేమందరం ఆడపిల్లలకి ఆ అవకాశాలు ఇచ్చే వాళ్ళమే అని 2014 నుంచి 19 వరకు ఒక్క ఆడకూతురును కూడా మంత్రివర్గంలో తీసుకున్నటువంటి సంఘటన లేదు. ఆ ఉసిరే తగిలింది కావచ్చు వీళ్ళకి. ఆ ఉసురు తగలడం వల్లనే చెల్లె జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇంట్లో చెల్లె కావచ్చు, రాష్ట్రంలో మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెల్లెలాగానే చూసుకోవాలి కదా, ఆడబిడ్డలాగానే చూసుకోవాలి. ఈ ఆడబిడ్డల ఉసురు తగిలే చెల్లె అక్కడ జైలుకి వెళ్ళింది. వీళ్ళ ఆడబిడ్డల ఉసురు తగిలే ఇక్కడ వీళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోయారు. అయితే ఇంకొక విషయం ఇక్కడ, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారి ప్రభుత్వం రాగానే కొండా సురేఖకు సీతక్కకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. దాని తర్వాత మన చీఫ్ సెక్రటరీ కూడా ఆడబిడ్డనే. ఈ రకంగా ఆడబిడ్డలను దగ్గర తీసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం మనం. అయితే ఒకవేళ కనుక టీఆర్ఎస్ అభివృద్ధిని కనుక మీరు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే బిడ్డ ఈరోజు తప్పదు, మీకు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తున్నటువంటి వార్నింగ్ను కూడా ఇచ్చినటువంటి సంఘటన చూస్తున్నాం. ఓకే, సో ఇవే కాక ఇంకా అంశాలు. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినట్లయితే ఏం జరుగుతుంది? కేవలం వాళ్ళ 4 ఉద్యోగాలు మాత్రమే పోయాయి. కానీ రుణమాఫీ ద్వారా రైతులకు అందరికి కూడా రుణమాఫీ జరిగింది, డబ్బులు వచ్చాయి. ఇది ఎంత సంతోషమైనటువంటి విషయం. అట్లాగే 50,000 ఉద్యోగాలను సైతం ఇచ్చినటువంటి సంఘటన మనం చూసాం. ఇట్లాంటి అంశాలన్నీ కూడా క్లియర్గా ఉన్నప్పుడు ఇంకొక విషయం కూడా ఉంది. నువ్వు ఎట్లాగో బయటికి రావు, ఆ బయటికి రాకుండా 2 భావభర్తలను ఊరి మీద వదిలావు. అంటే ఒక సామెత ఉంది, మరీ మూటు సామెత, అది వద్దులే, బాగుండదు, వింటే చాలా కష్టంగా బాధపడతారు. ఊరి మీద జన్నకిడ్చినట్టు ఈ 2 కూడా వదిలేశాడు. ఆయన ఫామ్ హౌస్లో మంచిగా పెగ్గుల మీద పెగ్గులు వేసుకుంటూ కూర్చుంటున్నాడు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి కూడా వెంటనే ఏమన్నాడంటే, నువ్వు ఎట్లాగో బయటికి రావు, నీకు కావాలంటే అక్కడే వైన్ షాప్ పెట్టిస్తా, నువ్వు అక్కడే తాగి అక్కడే పడుకో. ఒకవేళ కనుక ప్రభుత్వానికి కనుక నువ్వేమైనా సూచనలు చేయాలని అనుకుంటే నీకు ఏ రోజు కావాలంటే ఆ రోజు నేను అసెంబ్లీని ఏర్పాటు చేస్తా, వచ్చి కావలసిన సూచనలు, ఈ ప్రభుత్వం అభివృద్ధి చెందడానికి, ప్రజలు అభివృద్ధి చెందడానికి, సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువగా తీసుకురావడానికి ఏమైనా సలహాలు ఇస్తే వచ్చి ఇక్కడికి వచ్చి సలహాలు ఇవ్వు.
కానీ వీళ్ళిద్దరిని ఊరి మీద వదిలిపెట్టావు, ఇద్దరిని ఊరి మీద వదిలిపెడితే వచ్చే లాభం ఏముంది? కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ప్రజలను రెచ్చగొడుతున్నారు, రైతులను రెచ్చగొడుతున్నారు, అధికారుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఇవన్నీ ఎందుకు కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి విషయం ఆయనే గట్టిగా అడగాల్సినటువంటి సందర్భం. అట్లాగే కిషన్ రెడ్డి విషయంలోకి వచ్చినప్పుడు, కిషన్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరితో, ప్రధానమంత్రితో సఖ్యతగా ఉన్నటువంటి విషయం మనం ముందు నుంచి చూస్తున్నాం. ఇది తట్టుకోలేనటువంటి కిషన్ రెడ్డి, కేసీఆర్కు బినామీ అనే వాదనలు ఉన్నటువంటి కిషన్ రెడ్డి మరి ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ నుంచి ఎందుకు నిధులు తీసుకురాలేదు అన్నటువంటి ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమైంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నుంచి కూడా ఉత్పన్నమైనటువంటి సంఘటన మనం అనేకం చూసాం. ఓకే, సో చెప్పండి. సరే, ఈ విషయం పక్కన పెడితే ఇటు ఆర్జీవి అంటే ఇక సెన్సేషన్కి మారు పేరు ఆర్జీవి అని చెప్పుకుంటుంటారు. ఎందుకంటే డైరెక్షన్ మొత్తంగా ఆపేశారు. ఇప్పుడు మొత్తం కూడా నిజ జీవితంలో ఆయన కథలు అల్లడం కావచ్చు, లేకపోతే ఏవైనా సెటైరికల్గా చేయడం కావచ్చు, నిజ జీవిత పాత్రలతోటి చిన్న చిన్న సినిమాలు చేసి అవి కూడా కొన్ని పార్టీ ఫండింగ్లు అనేటువంటి చర్చ కూడా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఆర్జీవీకి నోటీసులు వెళ్ళడం కావచ్చు, ఆ విషయం కూడా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా ఉందని చెప్పుకోవాలి. సార్ ఏమంటారు? ఇక్కడ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఇంట్లో ఆయన ఓడిపోయాడు. ఇక రచ్చలో గెలవడానికి ఓ కొత్త వ్యూహాన్ని ఎన్నుకున్నాడు. ఇంట్లో అంటే సినిమానా? ఇంట్లో అంటే వాళ్ళ కుటుంబంలో గెలిచి బయట గెలవాలి. కుటుంబంలో ఓడిపోయాడు. భార్యాభర్తలు, పిల్లలు అందరూ దూరమే తనకి. ఎందుకు? తన యొక్క సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, తర్వాత బ్లాక్మెయిలింగ్ సైకాలజీ, ఇవన్నీ చూసినటువంటి పిల్లలు, భార్య, తల్లి అందరూ కూడా దూరం వెళ్ళిపోయారు ఈయనకి. కానీ సమాజంలో వింతగా ఉండేటువంటి సినిమాలను తీస్తూ ప్రజల మీద అవి ఉసుకెళ్తూ ప్రజలను, యువతను నిజంగా సర్వనాశనం పట్టిస్తున్నాడు. అదే వ్యూహం సినిమాకి ప్రమోషన్ చేసేటప్పుడు ఈయన ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని అత్యంత దుర్లభంగా పోస్టులు పెట్టడం జరిగింది. ఆ పోస్టులు చూసినటువంటి వ్యక్తులు చాలామంది వ్యతిరేకించారు. కానీ ఇక్కడ ఈయనకంటే పెద్ద క్రిమినల్ అయినటువంటి సైకో ఏం చేశాడంటే ఈయనకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. సో దాంతో ఈయన చేతులు ఆగలే, రెచ్చిపోయాడు. కానీ అయినప్పుడు కూడా ప్రజలు 1-2 సార్లు దేహశుద్ధి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కేసు పెట్టినటువంటి సందర్భంలో ఆ భయానికి, ఒకవేళ పోతే నన్ను అరెస్ట్ చేస్తారు, ఇబ్బందులు పెడతారు, లేకపోతే నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారన్న భయంతో ఏం చేశాడంటే హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కూడా చక్కటి సమాధానం చెప్పింది. నీకెందుకయ్యా బాబు, నువ్వు వెళ్ళి చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం విషయాలు అవన్నీ చక్కగా చెప్పేసి నీ వెనక ఎవరున్నారు అన్నట్టు విషయం చెప్పేసి అని చెప్పారు. ఒకవేళ నిజంగా నీకు అది కాదు అనుకుంటే బెయిల్ కావాలని చెప్పేసి పిటిషన్ వేసేసి అప్పుడు దాని మీద విచారణ చేస్తాం. కానీ ఇప్పుడు నువ్వు కేసును ఆపేయండి అని, లేకపోతే ఇంకా మిగతా విషయాలు కాదు అనేటువంటి విషయాన్ని లేదు అని చెప్పేసి కొట్టివేసింది కోర్టు. నీకు ఒకవేళ అంత భయంగా ఉంటే పోలీసుల దగ్గర బెయిల్ పిటిషన్ అయ్యి దాని మీద విచారణ చేస్తాం. రైట్. అయితే ఇది చేసినాక కూడా ఈరోజు వాస్తవంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవాల్సినటువంటి అవసరం ఉండే ఆ నోటీసుల ప్రకారం. కానీ ఏం చేశాడంటే తెలివిగా లాయర్ నోటీస్ పంపించాడు. నేను 1 వీక్ వరకు బిజీగా ఉంటాను షూటింగ్లో, ఆ నేపథ్యంలో మిమ్మల్ని కలవలేకపోతున్నాను. కానీ ఇవాళ ఎక్కడ ఏ షూటింగ్లో లేడు, ఇంట్లో కూర్చున్నటువంటి సంఘటన కూడా మన కొంతమంది రిపోర్టర్స్ బయటికి తీశారు ఆ విషయాన్ని కూడా. సో అది కూడా రేపు కోర్టుకు వెళ్ళబోతుంది. దాని తర్వాత ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఎంతో దూరంలో లేదన్నటువంటి విషయం మాత్రం మనం గమనించాలి ఇక్కడ. ఏంటి సార్, ఇందాక కవిత గురించి మాట్లాడారు. ఆమె సరే తెలంగాణ ప్రజలు లేకపోతే ఆడపడుచుల ఉసురు కొట్టుకొని అదంతా అయిందన్నారు. కాకపోతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి రాజకీయంగా చాలా చైతన్యవంతంగా ఉంటుంది, మొత్తం తెలంగాణ తిరిగేస్తుందని నేను కూడా భావించాను వ్యక్తిగతంగా. పూర్తిగా సైలెంట్ అయిపోయారే. ఇక్కడ విషయం ఏంటంటే చెయ్యాల్సిందంతా చేసేసింది, ఇప్పుడు కామ్గా ఉంటుంది. ఎందుకు అంటే బయటికి రాగానే ప్రజలు వెంటబడతారు. మద్యం పాలసీని మొత్తం తొక్కేసావు కదమ్మా, ఎవరు చేయనటువంటి జనరల్గా జెంట్స్ మాత్రమే ఈ వ్యాపారంలో ఉంటారు, ఆడవాళ్ళు వెళ్ళకూడదు అన్నటువంటి నాడు ఉంది. అయినా నువ్వు ధైర్యంగా వెళ్ళావు, ధైర్యంగా ఫోన్లన్నీ మార్చేశావు, ధైర్యంగా 100 కోట్లని మరి అక్కడ గోవా ఎన్నికలకు పంపించావు.
మరి అక్కడ జరుగుతున్నట్టు ఢిల్లీ ఎన్నికలకు పంపించావు, తర్వాత పంజాబ్లో జరిగినటువంటి ఎన్నికలకు పంపించావు, ఇవన్నీ చేసావు, ఇప్పుడు తెల్లనట్లున్నావు. కానీ అందుకే ఏం చేసిందంటే సిబిఐ చాలా చక్కగా ఫస్ట్ నువ్వు సాక్షి మాత్రమే అని చెప్పి విషయాలన్నీ తీసుకొని దాని తర్వాత రెండోసారి వచ్చినప్పుడు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసినప్పుడు అన్ని విషయాలు అడిగినప్పటికీ కూడా బహిరంగంగా మాత్రం తను మాట్లాడుతున్న వాదం ఏంటంటే జై తెలంగాణ. మరి ఈ పాలసీల పరిస్థితి ఏంది, ఈ మద్యం కుంభకోణం పరిస్థితి ఏంటి, అవి మాత్రం నోటికెత్తదు. రెండో మాట ఏమంటుంది, ఇదంతా కూడా పొలిటికల్ వెండెట్ట, అంటే రాజకీయ కక్ష కోసం మాత్రమే నన్ను అరెస్ట్ చేశారు, ఈ కుట్ర కోణంలో మాత్రమే నన్ను అరెస్ట్ చేశారు, ఇంకా వేరే అంశం కాదన్నట్టుంటే ఆ గొంతును మాత్రం ఎత్తుకుంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అందుకే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని మార్చేశారు. సో ఈ నేపథ్యంలో ఆమె సరే బెయిల్ల మీద ఏ రకంగా జరిగింది, మరి హరీష్ రావు, కేటీఆర్ మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక 4-5 సార్లు వెళ్ళి అక్కడ కేంద్ర పెద్దలతో చర్చించి అన్ని అవకాశాలు ఉన్న తర్వాతనే ఇవన్నీ కూడా ఆమె బయటకు వచ్చేటువంటి అవసరం ఏర్పడ్డది. బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఆ నేపథ్యంలో కూడా మరి 17 ఆర్టికల్ ప్రకారం వాస్తవంగా రాజ్భవన్ నుంచి గవర్నర్ పర్మిషన్ లేకపోయినా అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్తో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ గవర్నర్ పర్మిషన్ వచ్చినట్లయితే అది చాలా సఖ్యతగా ఉంటుంది, ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, మన రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆ అవసరాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం అక్కడ నివేదించింది. కానీ ఈయన కేటీఆర్ ఏం చేశాడో ఢిల్లీకి వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకున్నాడో లేకపోతే ఇంకేం చేశాడో తెలియదు, కానీ మొత్తానికి అది ఆపించుకునే ప్రయత్నం చేశాడు. మరి ఈయన మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళి ఈయన మాట్లాడింది ఏంటి, అక్కడ కాంగ్రెస్కు ఓట్లేద్దన్నాడు, కానీ బీజేపీకి ఓట్లేదని ఎక్కడా చెప్పలేదు. అంటే ఈ ఇద్దరు కలిసిపోయారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఒకవేళ కనుక చెల్లె బయటకు వచ్చి మాట్లాడినట్లయితే వెరీ ఇమ్మీడియట్గా ప్రజలు తిరస్కరిస్తారు. రెండో అంశం ఏంటంటే ఇమ్మీడియట్గా చెల్లెని తీసుకెళ్ళి మళ్ళీ లోపల పెట్టేస్తారు. సో ఆ నేపథ్యంలోనే చెల్లెలు బయటికి రాకుండా ఇంటి వద్దనే ఉంటుంది. సమగ్ర సర్వే వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా క్లియర్ కట్గా అన్ని విషయాలు చెప్పింది. ఓకే, ఇది నేపథ్యం. ఎస్, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి చాలామంది పోటీలో ఉన్నట్లున్నారు. ఒకవైపు నాకు ఎక్కువగా ఈటల పేరు వినిపిస్తుంది. సరే, అటు అందరూ కూడా ఉన్నారు, మళ్ళీ బండి సంజయ్ కూడా ఆ రేస్లో ఆబ్వియస్లీ ఉంటారు, రఘునందన్ రావు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు. బీజేపీ పెద్దల పేర్లు వినిపిస్తున్నాయి. మహిళా కేటగిరీలో తనకేమని అరుణ అడుగుతోంది. ఏం జరుగుతుంది సార్ అసలు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పోరుకు సంబంధించి? ఇక్కడ బీజేపీలో ఒక రసవత్తరమైనటువంటి రాజకీయం జరుగుతుంది. 2 సార్లు కంటిన్యూస్గా కిషన్ రెడ్డి ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నాడు. అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం కావాలో తీసుకురాలేదన్నటువంటి అంశమే కాక రెండో అంశం అంటే కార్యకర్తలకు కూడా తాను ఎక్కడ కూడా మరి హెల్ప్ చేసినట్టు సంఘటన లేకపోవడం వల్ల మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఎదురు తిరిగినటువంటి సంఘటన సికింద్రాబాద్లో జరిగింది. కానీ కిషన్ రెడ్డికి మోదీకి దగ్గరగా ఉండడం వల్ల కేంద్ర మంత్రి పదవి వచ్చింది. అదే బండి సంజయ్ ఇక్కడ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అది ఒక రాజకీయంతో తనను పక్కకు తప్పించి ఉంచినటువంటి సందర్భంలో మళ్ళీ ఇప్పుడు మోడీ దగ్గరికి తీసి ఇమ్మీడియట్గా ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే రామచంద్రరావు గారు పార్టీని నమ్ముకొని పార్టీ కోసం అనునిత్యం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రరావు, ఎక్స్-ఎమ్మెల్సీ. అట్లాగే మహిళా కోట నుంచి డీకేఆర్న కూడా నాకు కావాలి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మీ అన్ని త్యాగం చేసి మీ దగ్గరకు వచ్చాను, సో నాకు ఇవ్వాలి, ఈ ఒక్కటేసారి నేను ఎలక్షన్స్లో పాల్గొనేది, దాని తర్వాత నాకు అవకాశం లేదు, నేను ఎలక్షన్స్ కూడా తప్పుకుంటాను అంటే ఆమె ఎన్నికల ముందు అనౌన్స్ చేసినటువంటి సంఘటన చూసాం. కానీ మంత్రి పదవి రాలేదు. కానీ ఇప్పుడు అధ్యక్షులు ఈటల రాజేందర్ ఏంటంటే నాకు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి రహస్యాలు మొత్తం నాకు తెలుసు, నాకు ఇచ్చినట్లయితే నేను ఈ పార్టీ అధ్యక్ష పదవి నుంచి బీజేపీ పార్టీని అధికారంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానటువంటి ఆలోచన సరళి తనది. రఘునందన్ రావు గారు, నేను ఒక సుప్రసిద్ధమైనటువంటి అడ్వకేట్ని, సో నేను ఏ రకంగానైనా మాటల గారెడుతో నేను ప్రజలను మెప్పించగలుగుతాను, నాకు ఇచ్చినట్లయితే ఇది బాగుంటుందన్న ఆలోచన. ఈరోజే మన అరవింద్ గారు మాట్లాడారు. ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయనటువంటి సంఘటన
ఈ విషయాలన్నీ కూడా కేంద్ర పెద్దలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరికి ఇవ్వాలో తెలుసు, ఎవరికి ఇవ్వకూడదో తెలుసు. అందుకే రేసులో నేను కూడా ఉన్నానని చెప్పేశాడు ఆయన. ఓకే, ఇంతమంది రేసులో ఉన్నప్పుడు ఎవరికి దక్కబోతుంది ఈ పదవి అనేటువంటిది ఓ క్వశ్చన్ మార్క్. అటు మీడియాకు క్వశ్చన్ మార్కే, ప్రజలందరికీ కూడా క్వశ్చన్ మార్కే, ఇంకా బీజేపీలో ఉన్నటువంటి అందరికి కూడా క్వశ్చన్ మార్క్ లాగానే మిగలబోతుంది ఇది. ఈ క్వశ్చన్ మార్క్లో చివరికి ఎవరికి ఇస్తారు ఏంటన్నటువంటి అంశం మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితే. సో వీళ్ళు అని చెప్పినప్పుడు వీళ్ళకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ప్రెడిక్షన్గా కొన్ని విషయాలను మాత్రం మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు వీళ్ళందరికంటే ముందు రేసులో ఉన్నారన్నటువంటి విషయం మాత్రం. రెండో రేసులో మాత్రం ఖచ్చితంగా ఈటెల రాజేందర్ ఉన్నారు. మూడో దాంట్లో మాత్రం అరవింద్ నిజామాబాద్ ఎంపీ ఉన్నట్లుగా మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈ విషయం మనకు తెలుస్తుంది. విజయ్, రైట్ సార్, మొత్తంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయి. సరే, ఈరోజు టాపిక్స్ అయితే ఇలా ఉన్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్ని కప్పుపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అటు మదనపల్లి ఫైల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే విశాఖలో ఉన్నటువంటి ఆ ప్యాలెస్కి సంబంధించి, ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. దాంతోపాటుగా బిల్డింగ్ని ఏం చేయాలో అర్థం కానటువంటి సందిగ్ధంలో ప్రభుత్వం ఒకవైపు ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్లు గతంలో దగ్గరగా 50కి పైగా రూములు ఉండేవి, టూరిస్టులకి ఒక స్పాట్గా ఉండేది. ఈరోజు కేవలం 7 రూములు మాత్రమే ఉన్నాయి. అది కూడా ప్రపంచ స్థాయి హోటల్ రేంజ్లో కట్టించారు కాబట్టి అసలు దాంట్లో ఉండడానికి అంత పే చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి. మరి వాటిని ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తోంది. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా హాట్ టాపిక్గా నిలిచాయి. కిషన్ రెడ్డి పైన కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, ఇవి ఈ విధంగా ఉన్నాయి ఈరోజు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు. కీప్ వాచింగ్ News 360.